పాలకొల్లులో సిచ్యువేషన్ ఎలా ఉంటే ప్రెజెంట్ మచిలీపట్నంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి ఆల్రెడీ ఇప్పుడు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడ మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నాడు. అశోక్, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, డిమాండ్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ నేతలు కానీ యువత కానీ లేకపోతే విద్యార్థి సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అశోక్. కార్తీక్, ప్రస్తుతం మనం మచిలీపట్నంలో ఉన్నాము. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. అయితే వైఎస్ఆర్సీపీ నిరసనతో కూటమి ప్రభుత్వంలో కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ నిరసనను అడ్డుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున మచిలీపట్నంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, వీరంతా కూడా మరికొద్దిసేపట్లోనే మెడికల్ కాలేజ్ దగ్గరికి భారీ ర్యాలీగా వీళ్ళందరూ కూడా వెళ్ళనున్నారు. అయితే వారికి సంబంధించిన ఏదైతే ర్యాలీ ఉందో, ఈ కార్యక్రమం ఉందో, దీనికి అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. మనం చూస్తే కనుక ఒకవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉంటే మరొక వైపు వందల మంది పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. ఇప్పటికే కొన్ని కాలేజీలు పూర్తయ్యాయి, మిగిలినవి కూడా పూర్తి చేయాల్సిన ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా జాప్యం చేస్తూ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో పాటు మాట్లాడేందుకు మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జి పేరుని కిట్టు అలాగే విద్యార్థి సంఘాల నాయకులు వీరంతా కూడా ఉన్నారు. కొద్దిసేపట్లోనే వీరంతా కూడా మెడికల్ కాలేజ్ దగ్గరికి ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే పోలీసులు ఇక్కడ అనేక రకాల ఆంక్షలు అయితే కూడా పెట్టారు. శాంతియుత నిరసన చేస్తున్నప్పటికీ కూడా వారిని అడ్డుకోవాలనే ప్రయత్నం అయితే కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం ఈ తరహా వ్యవహరించడాన్ని వైద్యులు కావచ్చు, లేదంటే వైద్య విభాగానికి సంబంధించిన వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు వైఎస్ఆర్సీపీ వైద్య విభాగానికి సంబంధించిన నాయకులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని ఎలా చూస్తారు మీరు? ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఎంతో చిత్తశుద్ధితో మొదలుపెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని ఎలాగా నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. 5 మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ చక్కగా చదువుకుంటున్నారు. ఇదే మచిలీపట్నంలో 3వ బ్యాచ్ అంటే 3వ సంవత్సరంలోకి వచ్చినా సరే ఏమీ లేదు అక్కడ అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం లేనిపోని కబుర్లు చెబుతున్నారు. దీనికి సాక్ష్యంగా ఇంతమంది ప్రజానికం కూడాను ఈ మెడికల్ కాలేజీల పైన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వాళ్ళు ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. అదే ఈ కూటమి ప్రభుత్వం నిన్నగాక మొన్న ఆరోగ్యశ్రీ తీసేసి 1200 కోట్ల బకాయి దాదాపు నెట్వర్క్ హాస్పిటల్ కావాలా. ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది. ఆ ఏరియా హాస్పిటల్లో ఎంతో మందికి వైద్యం జరుగుతూ ఉంటే వైద్యం లేకుండా నానా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రజలను మోసం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంతో మంది పేషెంట్లు వైద్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక డాక్టర్గా భారీగా అంటే మీరు శాంతియుత నిరసన చేపట్టిన నేపథ్యంలో పోలీసులు భారీగా ఆంక్షలు పెట్టారు, ఎట్లా చూస్తారు దీన్ని? ఇది మనం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, బ్రిటిష్ వారి పాలనలో ఉన్నామా అనిపిస్తుంది. వాళ్ళు కూడా నిరసనలకు అవకాశం ఇచ్చేవాళ్ళు. మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి ఏదైనా ప్రైవేట్ కాలేజ్ స్టార్ట్ చేస్తే 50% సీట్లు ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం డబ్బులు పెట్టి, ప్రభుత్వం బిల్డింగులు కట్టి, ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి మన పిల్లల కోసం కాలేజీలు స్టార్ట్ చేస్తే అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మన డబ్బులు మన ఆస్తి ప్రైవేట్ వాళ్ళ పరం చేసి ఆ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి 99 సంవత్సరాల లీజుకి 100 రూపాయలు సాలినా లీజ్ తీసుకుని ప్రభుత్వం దోపిడీకి గురి చేస్తుందని చెప్పి ఈ విషయం తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మచిలీపట్నంలో అయితే కనుక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు శాంతియుత నిరసనకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతోంది.